బ్రిటన్కు చెందిన లియామ్ డెర్బరీషైర్ అనే యువకుడికి సెంట్రల్ హైపోవెంటిలేషన్ లేదా ఆన్డైన్ స్కర్స్ అనే అరుదైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉన్నవారు పొరపాటున నిద్రపోతే ఊపిరి ఆగిపోతుంది. నిద్రాణ స్థితిలో ఉంటే వారి ఊపిరితిత్తులు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. దీంతో వారు నిద్రలోకి జారుకున్న వెంటనే శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో లియామ్ డెర్బరీషైర్ కు నిద్ర కరువైంది. ఈ వ్యాధి ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా కేవలం 1500 మంది మాత్రమే ఉన్నారు. ఇంత తీవ్రమైన అరుదైన వ్యాధి లియామ్కు పుట్టుకతోనే వచ్చింది. దీంతో పుట్టగానే 6 వారాలకు మించి లియామ్ బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. దీనికి చికిత్స కూడా లేదని వారు స్పష్టం చేశారు. దీంతో లియామ్ తల్లిదండ్రులు తమ బిడ్డ మరణించకూడదని భావించారు. దీంతో తమ సాయశక్తులు దారబోసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లియామ్ నిద్రపోయినా అతని ఊపిరితిత్తులు ఆగిపోకుండా పనిచేసేలా సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో 6 వారాలకు మించి బతకడన్న లియామ్ 18 ఏళ్లుగా ఎలాంటి సమస్య లేకుండా బ్రతికేస్తూ మృత్యువుని ఓడిస్తూ వస్తున్నాడు. దీనికోసం ప్రత్యేకంగా బెడ్రూమ్ నిర్మించారు. అందులో లియామ్ నిద్రలోకి జారుకున్న తర్వాత కృత్రిమ శ్వాసను అందించేలా ఏర్పాట్లు చేశారు. గుండె ద్వారా ఊపిరితిత్తులకు తగిన ఆక్సిజన్ అందేలా చేశారు. అయితే లియామ్ నిద్రలోకి జారుకున్న అనంతరం ఈ ప్రక్రియను నిరంతరం ఒకరు పర్యవేక్షించాలి. దీంతో నిపుణుణ్ణి లియామ్ కోసం అతని తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. బెడ్రూమ్లో జరిగే ప్రతి అంశాన్ని సమన్వయంతో వారు పరిశీలిస్తున్నారు. దీంతో గత 18 ఏళ్లుగా కంటికి రెప్పలా అతన్ని కాపాడుకుంటున్నారు.